Hi guys, చూడమ్మా నెక్స్ట్ టాపిక్ GST అకౌంటింగ్ ఫర్ CMA ఫైనల్ CFR ఓల్డ్ సిలబస్ స్టూడెంట్స్ అండి. ఓల్డ్ సిలబస్ ఓకేనా. సో సింపుల్ సార్, GST అకౌంటింగ్. సో మీకు ఆల్రెడీ GST గురించి ఆల్రెడీ తెలుసు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తెలుసు కదా GST. సో GSTలో మీకు జనరల్గా ఏముంటుంది సార్? మీరు ఏమి విన్నారు? CGST విన్నారా? ఐడిటీలో SGST, IGST ఇవే కదా మీరు విన్నది. సో CGST, SGST ఎప్పుడు వస్తుంది? జనరల్గా ఇంట్రా స్టేట్ సేల్ అయితే కనుక, ఇంట్రా స్టేట్ అయితే కనుక CGST, SGST అరైజ్ అవుతుంది. ఒకవేళ ఇంటర్ స్టేట్ అయితే కనుక IGST. సో మీకు ఆల్రెడీ తెలిసి ఇవన్నీ అంతే కదా. IGST సో బాగానే ఉంది, ఐడిటీలో ఉంది కదమ్మా. సో జనరల్గా అసలు GST అనేది ఇట్స్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అవునా, ఇట్స్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో అల్టిమేట్ కన్స్యూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బేర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ, అంతేనా. అల్టిమేట్ కన్స్యూమర్ హ్యాస్ టు బేర్ దిస్ GST. అవునా కదా? ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంకా ఏం చెప్పొచ్చు సార్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. పోయిందా వీడియో? మార్నింగ్ నుంచి ఇలానే కరెంట్ పోతూ ఉంది. ఓకే, సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం, అంతే కదా. సో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వస్తుంది, అవునా. తర్వాత హోల్సేలర్ కానీ, రిటైలర్ కానీ, నెక్స్ట్ కన్స్యూమర్. సో ఎవ్రీ వన్ ఏం చేస్తారమ్మా, ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసుకుంటూ వస్తారు లేదా? ఎస్, ఆబ్వియస్లీ ఎంతో కొంత ప్రాఫిట్ అనేది యాడ్ చేసుకుంటూనే వస్తారు, అవునా. బట్ ఏం సార్ అంటే ఇక్కడ డబుల్ టాక్సేషన్ అనే కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా అంటే ఉండదు సార్. GST వచ్చిన తర్వాత అది మనకి వన్ ఆఫ్ ద బెనిఫిట్. దెర్ ఇస్ నో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఓకేనా. సో ఇట్స్ నథింగ్ బట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వ్యాట్ తెలుసు కదమ్మా, వ్యాట్ ఇంత ముందు ఉండేది కదా. ఇంట్రా అయితే వ్యాట్ లేదంటే CST ఉండేది, ఇంత ముందు ఉండేది మీకు తెలియదు. సో ఇప్పుడంతా GST వచ్చేసింది, ఇప్పుడంతా GST. ఓకేనా, క్లియరా? ఇంకొక పాయింట్ మీకు తెలియాలి. పర్చేస్ చేసినప్పుడు ఇన్పుట్ అంటాం. ఇన్పుట్ అనేది అంతేనా. సేల్ చేస్తే సారీ, ఇన్వర్డ్ అవుట్పుట్. ఇన్పుట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వర్డ్ అనమాట. పర్చేస్ చేస్తే మనకు వస్తాయి కదా, సో కాబట్టి ఇన్వర్డ్స్ అన్నట్టు ఇన్పుట్. సేల్ చేస్తే అవుట్వర్డ్. సో ఇక్కడ నథింగ్ బట్ అవుట్వర్డ్ సప్లై, ఇన్వర్డ్ సప్లై అంటారు. ఏంటండి? అవుట్వర్డ్ సప్లై, ఇన్వర్డ్ సప్లై. ఇన్వర్డ్ సప్లై అంటే పర్చేసెస్, అవుట్వర్డ్ సప్లై అంటే సేల్స్. అవుట్వర్డ్ సప్లై అంటే సేల్స్, ఓకేనా. చూడండి ఫాస్ట్గా, ఏముండదు. సో ఇక్కడ మీకు కొన్ని ఏం లేదు, అక్కడ నేర్చుకున్నాయి ఇక్కడ కూడా ఉంటాయి, పెద్దగా ఏముండవు. చూడండి, it's a destination based tax. It's a levied at a single point at a time of a consumption of a goods or services by the ultimate consumer. సో అతనే కదా బేర్ చేయాల్సింది, వాళ్ళే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఓకే, ఇది సెంటర్ అండ్ స్టేట్స్ హ్యావ్ ద రెవెన్యూ. ఇట్స్ డ్యూయల్ సిస్టమ్ అని చెప్తాం మనం, అంతే కదా. ఇద్దరు షేర్ చేసుకుంటారు, సెంట్రల్కి స్టేట్ కనుక. CGST, SGST తెలుసు కదా. సో ఏంటమ్మా ఇది? సెంట్రల్ అండ్ స్టేట్స్ హ్యావ్ ద రెవెన్యూ, డ్యూయల్ సిస్టమ్ అని చెప్తాం అందుకే, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే ఇంతకుముందు డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్గా ఉండే ట్యాక్సెస్ ఇవన్నీ. సో ఇప్పుడు మొత్తం ఏమైందంటే అంతా కలిపి ఒకటే సింపుల్గా GST. ఏమొచ్చిందండి? GST. సో దీనివల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది కదా. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉండట్లేదు, ఓకే, బెటర్ కదా మనకి. సో ఈ GST వల్ల ఏం సార్ అంటే కొన్ని ట్యాక్సెస్ సెంట్రల్ లెవెల్లో కలెక్ట్ చేయాల్సినవన్నీ ఈ GSTలో సబ్స్యూమ్ చేశారు, అంటే ఇంక్లూడ్ చేశారు. కొన్ని స్టేట్ ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ చేశారు, మొత్తం కలిపి ఇందులో చేస్తారు అంతే. సో అవేంటో చూద్దాం. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ అనేది జనరల్గా గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చర్ హ్యాస్ టు పే ఎక్సైజ్ డ్యూటీ టు ది గవర్నమెంట్. సో అవన్నీ కూడా ఏం చేశారు ఇప్పుడు మన వాళ్ళు? GSTలో కలిపేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా ఎక్సైజ్ అమ్మ, మొత్తం ఎక్సైజ్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అంతే. అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్. సో కస్టమ్స్ కూడా ఏం చేశారమ్మా? కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అంటారు, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ. సో ఇది కూడా ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ స్పెషల్ అడిషనల్ కస్టమ్స్ ఆఫ్ డ్యూటీ, అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్ ఏమో ఇది కూడా ఇంక్లూడ్ చేశారు, ఓకేనా. నెక్స్ట్ సమ్ అదర్ సర్చార్జెస్, సెంట్రల్ సర్చార్జెస్ అండ్ సెసెస్ యాజ్ ఫర్ ది రిలేట్ టు సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఇవి కూడా ఇంక్లూడ్ చేశారు. ఇవన్నీ ఏంటి సార్?
సెంటర్ సంబంధించి అన్ని జిఎస్టీలో జిఎస్టీ రీప్లేస్ చేసింది. మరి స్టేట్ సంబంధించి కూడా కొన్ని చేసి ఉంటుందిగా, చూడండి అవే ఉంటాయి. స్టేట్ వ్యాట్ కానీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్ పైన ట్యాక్స్, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారమ్మా జిఎస్టీ. ఓకేనా? సో జిఎస్టీ అప్లికబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అదర్ దాన్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. హ్యూమన్ కన్సంప్షన్ కోసం తెలుసు కదా, దానికి మాత్రం లేదంట. అండ్ ఆల్సో పాంచ్. పాంచ్ అంటే 5. P ఫర్ పెట్రోల్, ఏవియేషన్, ఏ ఫర్ ఏవియేషన్ టర్బైన్ ఫుల్, N ఫర్ natural gas, C ఫర్ క్రూడ్ ఆయిల్, నెక్స్ట్ H ఫర్ హై స్పీడ్ డీజిల్. సో వీటికి కూడా జిఎస్టీ నాట్ అప్లై. జిఎస్టీ నాట్ అప్లై. టొబాకోకి ఇంక్లూడ్ అవుతుంది, ఎస్, టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్కి ఓకే. సో యునైటెడ్ దీంతో పాటు ఏంటంటే సెంట్రల్కి పవర్ ఉంటుంది అనమాట. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లెవీ చేయడం కోసం దానికి పవర్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట అడిషనల్గా. ఇది టొబాకో సంబంధించి. ఓకే. సో జనరల్గా ఏంటి జిఎస్టీ అనేది మీరు కొన్ని డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. 0 రేటెడ్ ఉంటుంది, 1%, లేదంటే 5%, 12%, 18%, 28%, మ్యాక్సిమం 28 కదా, అవునా కాదు? సో సపోజ్ 28 ఉంది అనుకోండి, 14 ఏమో సిజిఎస్టీ, 14 ఏమో ఎస్జిఎస్టీ. ఇంటర్ అయితే కంప్లీట్గా మొత్తం ఐజిఎస్టీ. సో మీరు ఏం చేయాలి, ఎవ్రీ మంత్ ఆన్ ఆర్ బిఫోర్ 20th ట్యాక్స్ పే చేయాలి కదా. సో ట్యాక్స్ పే చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి ట్యాక్స్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తే, తెలుసు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని తెలుసు కదా, పర్చేస్ చేసినప్పుడు మీరు ట్యాక్స్ పే చేస్తారు, సేల్ చేసినప్పుడు ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారు. సో అప్పుడు ఏం చేయొచ్చు, మీరు పర్చేస్ చేసినప్పుడు ఏదైతే ఉందో పే చేశారో దాన్ని ఏం చేస్తారు, ఇక్కడ మీరు ఇన్పుట్ తీసుకుంటారు. అంటే ఏం చేసుకుంటారు, సెట్ ఆఫ్ చేసుకొని ఇంకా బ్యాలెన్స్ ఏమైనా పే చేయాల్సి ఉంటే అప్పుడు పే చేస్తారు. ఎవరికి? గవర్నమెంట్కి. అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్కి లిమిట్స్ ఉంటాయి. 20 lakhs, 10 lakhs, 40 lakhs. కంపోజిషన్ లెవీ అయితే 75 lakhs, 1.5 crores అని చెప్పేసి ఉంటాయి కదా. సో ఆ లిమిట్స్ని మీరు చూసుకోండి సింపుల్గా. ఓకేనా? నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది కదమ్మా. సో అక్కడ చూసుకోవాలమ్మా అదంతా మీరు. ఓకేనా? చూడండి, ఓకే, తెలుసు కదా 10 lakhs, 20 lakhs లిమిట్స్ ఉన్నాయి కదా. సో అవి ఎక్సీడ్ అయితే ఏంటమ్మా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పటి వరకు ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. సో కొన్ని కంపోజిషన్ లేవి 1.5 crores ఉంటాయి జనరల్గా అయితే. సో కొన్నిటికి మాత్రం 75 lakhs. అవునా? సో అవంతా డీటెయిల్గా ఇక్కడ మనకి ఏం చెప్పాలి, అవి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి. సో అందువల్ల ఇక్కడ నీట్గా అని చెప్పాడే, క్లియర్గా అంటే లేదు. సో కంపోజిషన్ లేవి అంటే తెలుసు, డైరెక్ట్గా టర్న్ ఓవర్ పైన ఎంత పర్సెంటేజ్ అని పే చేస్తారు. ట్రేడర్స్ ఒకటి, మ్యానుఫ్యాక్చర్స్ ఒకటి అని చెప్పి సపరేట్గా రేట్స్ ఉంటాయి కదమ్మా, 6% అని చెప్పేసి. అవునా కాదు? మేలే 1%, 2%, సో అలా అనమాట. సో అది ఆల్రెడీ మీకు ఐడియా ఉండాలి, ఎందుకంటే జిఎస్టీ ఉంది కదా మరి గ్రూప్లో. ఓకేనా? సో విత్ ఇన్ ద స్టేట్ అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, అవుట్ సైడ్ ద స్టేట్ అయితే ఐజిఎస్టీ. టైమ్ ఆఫ్ సప్లై అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఎప్పుడైతే మనకి జిఎస్టీ పే చేయాల్సినటువంటి లైబిలిటీ అరైజ్ అవుద్దో దాన్ని ఏమంటారు, సింపుల్గా టైమ్ ఆఫ్ సప్లై అంటారు. ఇట్ ఐడెంటిఫైస్ ద పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ లైబిలిటీ ఆఫ్ జిఎస్టీ అరైజెస్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై అంటే తెలుసు, సింపుల్గా వేర్ ద ఫైనల్ కన్సంప్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఫైనల్ కన్సంప్షన్ ఎక్కడైతే జరుగుతుందో జనరల్గా అక్కడే ప్లేస్ ఆఫ్ సప్లై అనేది లొకేట్ అవుద్ది అని చెప్పేసి అంటాడు. ఇవన్నీ మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. సో బెనిఫిట్స్ అనేవి సింపుల్ చూసుకోండి, బెనిఫిట్స్ నుంచి మేబీ రావచ్చేమో క్వశ్చన్. సారీ. సో రిడక్షన్ ఇన్ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడంతా బిజినెస్ అంతా ఈజీ అయిపోయింది కదా జిఎస్టీ వచ్చేపాటికి. అంతా జిఎస్టీ కూడా అసలు ఇబ్బంది లేదు. వ్యాట్, సిఎస్టీ అది ఇది అని ఏం లేదు. అవునా? ఇట్స్ ఏ కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్. సో సెల్ఫ్ రెగ్యులేటింగ్ ట్యాక్స్ సిస్టమ్. ఇట్స్ ఏ సెల్ఫ్ రెగ్యులేటింగ్ ట్యాక్స్ సిస్టమ్. బెనిఫిట్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్కి బెనిఫిట్, ఎందుకంటే అప్ టు సమ్ లిమిట్ వరకు దర్ ఇస్ నో నీడ్ టు పే ట్యాక్స్. No need to pay any tax. It's a common national market. So rates మీకు ఆల్రెడీ తెలుసు. అన్నాడు ప్రీషియస్ మెటీరియల్స్ కంటే 3% సపరేట్ ట్యాక్స్ రేట్ అంట, 3% ఆర్ 0.5%. సో స్పెషలైజ్డ్, స్పెసిఫైడ్ లగ్జరీ అండ్ సిన్ గూడ్స్కి 28%. రేట్స్ అనేవి ఎప్పుడో ఇచ్చారు వాళ్ళు. రీసెంట్గా ఏమన్నా మీకు చేంజ్ అయ్యంటే చూసుకోండి. ఓకేనా? రీసెంట్ అమెండ్మెంట్స్ తెలిస్తే కదా మీకు జిఎస్టీలో. అయినా అదేం మిమ్మల్ని అడగరు అసలు, దీని నుంచి క్వశ్చన్ రావడం ఎక్కువ. ఇది చూసుకోవాలి, ఇది ఒకటి చూసుకోవాలి.
ఏ సప్లయర్ హ్యాస్ టు మెయింటైన్ ద ఫాలోయింగ్ అకౌంట్స్. ఏంటంటే సప్లయర్ ఏం మెయింటైన్ చేయాలంటే ఫాలోయింగ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి. సో జనరల్గా పర్చేస్ చేస్తే పర్చేస్ అకౌంట్, సేల్స్ అకౌంట్, స్టాక్ అకౌంట్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. వీటితో పాటు ఇవి కూడా మెయింటైన్ చేయాలి. ఏం సార్ ఇవి? ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఎందుకు? జిఎస్టీ పే చేయాలి కదా. జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి gsty.gov.in సో వెళ్ళి ఏం చేయాలమ్మా, మీది లాగిన్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి ట్యాక్స్ ఏమైనా ఉంటే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చూద్దాం. సింపుల్. ఇన్పుట్ అనేది ఎప్పుడమ్మా పర్చేస్ చేసినప్పుడు ఇన్పుట్ అని వస్తుంది, సేల్ చేసినప్పుడు అవుట్పుట్ అని వస్తుంది, అంతే కదా. అవుట్పుట్. అవుట్పుట్ అంటే లైబిలిటీ. ఇక్కడ చేసినప్పుడు మీరు పే చేయాలి. ఇన్పుట్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ చేశారు, ఎంట్రీ చూడండి. పర్చేస్ అకౌంట్ డెబిట్ ఒక 1 lakh అనుకోండి. పర్చేస్ ఎంతమ్మా? 1 lakh. పేమెంట్ చేసింది యాక్చువల్ దాని వాల్యూ 1.2 lakh. ఇంకో 20,000 ఏంటమ్మా? జిఎస్టీ. ఆ జిఎస్టీ ఏంటమ్మా? సపోజ్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి. ఏం తీసుకోవాలి? ఐజిఎస్టీ. ఇన్పుట్ అవుట్పుటా? నథింగ్ బట్ ఇన్పుట్ ఐజిఎస్టీ. ఇంటర్ అయితే ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ రెండు తీసుకుంటాం. ఓకేనా? రివర్స్ ఛార్జ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో రిసీవర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. రిసీవర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్, అంతేనా? సో ఫర్ ఇన్వర్ట్ సప్లైస్, సో గూడ్స్ మనమే పర్చేస్ చేస్తాం, కానీ రిసిపియంట్ ఎవరైతే ఉంటారో రిసీవర్ అనేవాడు ఏం చేయాలన్నా ఇక్కడ ట్యాక్స్ అనేది పే చేయాలి. పర్చేస్ ఎవరితో తీసుకోవాలమ్మా? పర్చేస్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ జిఎస్టీ. సో అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ నుంచి కనుక మీరు పర్చేస్ చేస్తే యువర్ రిజిస్ట్రేషన్ అనుకుంటే కనుక, రిజిస్టర్డ్ అనుకుంటే కనుక, కానీ కొన్ని కేసెస్ చెప్తారు రివర్స్ చార్జ్ మెకానిజంలో ఏం కవర్ అవుతాయి ఏంటనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో రివర్స్ ఛార్జ్లో ఐటీసీ తీసుకొచ్చా? దిర్ ఇస్ నో ఐటీసీ ఫర్ రివర్స్ ఛార్జ్ పెయిడ్. ఇట్ ఇస్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్, అంతే. అకౌంటింగ్ చూడండి సింపుల్గా. సో రివర్స్ ఛార్జ్ కాబట్టి చూడండి, వీడియో పోయిందా? ఓకేనా? క్లియరా? సో ఏంటి చూడండి, అకౌంటింగ్ ఫర్ రివర్స్ ఛార్జ్. సో రివర్స్ ఛార్జ్ కేసులో నువ్వేం చేయాలన్నా? పేమెంట్ చేయాలి. మనం ట్యాక్స్ ఏం చేయాలి? పే చేయాలి. సో రివర్స్ ఛార్జ్ నీకు ఏంటి? ఎక్స్పెన్స్ కదా. సో రివర్స్ ఛార్జ్ అకౌంట్ డెబిట్ టు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. సో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏమైపోద్ది? డిక్రీజ్ అయిపోద్ది, దాని నుంచి కట్ అయిపోతుంది, తగ్గిపోద్ది, అంతే కదా. పేమెంట్ చేయాలి కదా మరి. సో అదేంటి కంపోజిషన్ లెవీ కేసులో నో ట్యాక్స్ ఇన్వాయిస్, నో ఇంట్రెస్ట్ రేట్ సప్లైస్, ఓకే, నో కలెక్షన్ ఫ్రమ్ కస్టమర్. కస్టమర్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చా? అసలు ఏమీ ఉండదు. ఐటీసీ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎంట్రీ ట్యాక్స్ డైరెక్ట్ పే చేయాలి. సో కంపోజిషన్ లెవీ టు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. పేమెంట్ చేయాలి కదా, ఎక్స్పెన్స్ లాగా, అంతే. సో సింపుల్ ఎంత చెప్పారు. ఇంకా మీకు గుర్తుండాల్సింది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూడమ్మా కొన్ని. ప్రాబ్లం నెంబర్ 1 మిస్ అయిందా? ఇదేం ఉండదు, చూడండి మీరే చేయొచ్చు. ఇక్కడ మీకు సరే ఐటీసీ అంటే తెలుసు. ఐటీసీ ఎలా అనుకుంటాం మనం? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలా వస్తుంది? సో మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో, పర్చేస్ చేసినప్పుడు మీకు ఇన్పుట్ అనేది వస్తుంది. సేల్ చేసేటప్పుడు మీరు పే చేయాలి, అంతేనా? సో ఇన్పుట్ ఏదైతుందో దీన్ని అడ్జస్ట్ చేసుకొని బ్యాలెన్స్ మీరు పే చేస్తారు. ఇది కదా జరిగేది, అవునా కదా? సరే మనం జిఎస్టీ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్కి వెళ్దాం. చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. మన బుక్లో అది క్వశ్చన్ బిఆర్4 ఇస్తా అంట. క్వశ్చన్ ఉంది కానీ సొల్యూషన్ లేదు. సొల్యూషన్ ఆన్ చేయలేదా?
ఓకే. సొల్యూషన్ మీరు చేయాలి ఇక్కడ. సో మీరే చేస్తారు కూడా చూడండి. సింపుల్ చూడమ్మా. B of Orissa purchased goods at 1 lakh rupees from A of Orissa. So ఇద్దరు ఒరిస్సా కాబట్టి ఇట్స్ ఏ ఇంట్రా స్టేట్ సేల్. సో ఆబ్వియస్లీ CGST and SGST will arise. And sell goods to C at Orissa at a profit of 20,000. So he sold at 1,20,000. 1,20,000. Who sells the goods at a profit of 15,000 to D of West Bengal? D sold 1,50,000 in West Bengal and 1 lakh in Bihar. GST rate is 18%. So please don't get confused here. First, B purchase goods from A and sell goods to C. Who sell goods to D? Okay, now D is in West Bengal ultimately. And D sold 1,50,000 in West Bengal, 1 lakh in Bihar. Okay, A is Orissa, B is also Orissa. C is Orissa, C is also okay. A sold to B. Okay, A and B is Orissa only, so intrastate sale. B sold goods to C at Orissa at a profit of 20, so intra. Who sell goods at 15,000 profit to D? It is inter. Orissa and West Bengal is different, right? So see here. So the transactions of input and output are given below. Simple. Okay. So B in Orissa, C in Orissa, D in West Bengal. So this is also the question only. You have to just write entries, I think so, right? Whatever the question, just wait. Okay. Just is asking about entries. So question number 2 is a basic question, bacha question. Okay. See here. So, okay, just wait. Before going to question number 1, please solve question number 2. You will get somewhat confidence about this topic. Okay, go to question number 2 first of all. Okay, so please take a snap, or otherwise go to your I think everyone have a study material, so go through it. So M of Mumbai purchased goods of Chennai from C at a costing 70,000. How much, sir? 70,000. M also purchased goods from B of Mumbai costing 1,20,000. He had paid telephone bill 6,000, purchased a car, air cooler from his office 12,000 from supplier in Pune. He paid wages 26,000, sold goods 40,000 to T of Pain and a 2,42,000 Q of Bangalore. Assume GST rate is 12% in all cases. Simple, sir. First, M is in Mumbai, right? M is in Mumbai. Purchased goods from C. So when purchases made, entry will be. What's the entry, sir? Generally, so obviously it is not a cash purchase. So purchaser from C, right? So entry in, sir, purchases to C. General entry in, sir, purchases to C. C is the creditor here, but he is paying a 12% GST in all cases, right? So 70,000 into 12%, how much? 8,400. That is the GST. It is intrastate sale or interstate sale? It is a purchase from C from Chennai. Okay, now. So M is Mumbai. So different states, right? So interstate. కాబట్టి ఏం వస్తుంది? IGST వస్తుంది. పర్చేస్ చేస్తున్నాం కాబట్టి M బుక్స్లో ఫస్ట్ ఏం చెప్పలేదు కదా, సో M బుక్స్లో రాయండి. పర్చేస్ చేస్తున్నాం కాబట్టి అది ఏమవుతుంది? ఇన్పుట్ IGST, అవుట్పుట్ IGST, ఇన్పుట్ IGST. ఎందుకంటే M పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి. M పాయింట్ ఆఫ్ వ్యూకి అది పర్చేస్. సో పర్చేస్ కాబట్టి పర్చేస్ అకౌంట్ డెబిట్ అమౌంట్ ఎంత? దానికోస్తే ఎక్స్ట్రాగా GST పే చేయాలి. సో 70,000 ప్లస్ ఇంకోటి ఏంటో పర్చేస్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్ ఇన్పుట్ IGST అకౌంట్ డెబిట్. 8,400. 2 పేమెంట్ చేస్తున్నాడా? కానీ చేయాలి. 2 క్రెడిటార్ సి ఎంతమ్మా? 78,400. ఓకేనా? క్లియరా? ఓకే, నెక్స్ట్ ఉన్నామా? M also purchased goods from B of Mumbai costing 1,20,000. How much, sir? 1,20,000 పెట్టి పర్చేస్ చేశాడు. ఎంతమ్మా?
ఏంటమ్మా గూడ్స్ పర్చేస్ చేశారు ఎక్కడ నుంచి, ముంబై నుంచి. కాబట్టి ఇంటర్ కాదు ఇంట్రా కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. సో పర్చేస్ చేసిన గూడ్సే కాబట్టి పర్చేస్ అకౌంట్ డెబిట్. ఇన్పుట్ అవుట్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ పర్చేస్ చేసినప్పుడు ఆల్వేస్ ఇన్పుట్. సో ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డెబిట్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డెబిట్. ఇద్దరికి హాఫ్ హాఫ్. ఎంత జిఎస్టీ ఎంత 12% ఎంతమ్మా, 1,20,000 ఇంటూ 12% ఎంతమ్మా, 14,400 డివైడెడ్ బై 2, 7,200. సో కాబట్టి 7,200 7,200 టోటల్ 1,34,200. 1,34,400 ఎంతనా, 1,34,400. ఓకే. నెక్స్ట్ థర్డ్, హీ పే టెలిఫోన్ బిల్ పే చేశాడంట. టెలిఫోన్ బిల్ ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ మనకి మనోడు పే చేస్తాడు, ఇక్కడ పే చేశాడంట, పెయిడ్ అంటున్నాడు. అక్కడ పెయిడ్ అంటే 6,000 పే చేశాడంట. అందులో ఏముంటుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఉంటుంది. సో అది స్పెషల్ పాయింట్ ఇక్కడ ఈ క్వశ్చన్లో. 6,000 అనేది టెలిఫోన్ బిల్ కాదు, అక్కడ టెలిఫోన్ బిల్కి సంబంధించి 6,000 పే చేశాడు, ఇంక్లూడింగ్ జిఎస్టీ పే చేస్తారు కదా. సో కాబట్టి 6,000 డివైడెడ్ బై జిఎస్టీ ఎంత అవుతుంది అప్పుడు, అది 112 దగ్గర ఉంటుందా, బై 112 ఇంటూ 12 ఎంతమ్మా చెప్పండి. 6,000 వచ్చింది కదా, డివైడెడ్ బై 112 ఇంటూ 100. సో ఎంతమ్మా, 5357. ఓకే. సో చూడండి, ప్లీజ్ చేంజ్ దట్ పాయింట్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ 6,000, ఇట్స్ 5,600. సో కంపేర్ టు మన ఆన్సర్తో చూస్తే కనుక దాని వాల్యూ ఏంటమ్మా, 5,600 అంట. 5,600. సో 5,600 అనేది ఎక్కడ ఉంటుంది అప్పుడు, 5,600 112 దగ్గర ఉంటుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీతో పే చేశాడు కదా. సో డివైడెడ్ బై 112, 5,600 డివైడెడ్ బై 112 ఇంటూ 100 ఎంతమ్మా, 5,000. సో కాబట్టి 5,000 అనేది టెలిఫోన్ బిల్, బ్యాలెన్స్ 600 ఏంటమ్మా, జిఎస్టీ. ఇంట్రా కాబట్టి సిజిఎస్టీ ఐజిఎస్టీ. ఎంట్రీ చూడమ్మా, టెలిఫోన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్, ఇన్పుట్ సిజిఎస్టీ 300, ఇన్పుట్ ఎస్జిఎస్టీ 300 టు బ్యాంక్ 5,600. సో మీరు 6,000 మార్చుకోండి అమ్మా, 5,600 కింద కన్వర్ట్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి. నెక్స్ట్, ఎయిర్ కూలర్ పర్చేస్ చేసాడు ఆఫీస్ నుంచి, ఆఫీస్ కోసం 12,000 ఫ్రమ్ ఏ సప్లయర్ ఇన్ పూణే కాబట్టి రెండు ముంబై కాబట్టి ఏంటమ్మా మనకి ఇబ్బంది లేదు కదా. సో ఎంట్రీ అని చెప్దాము, ఎయిర్ కూలర్ పర్చేస్ చేశారు 12,000 పెట్టి. ఎంతమ్మా, ఎయిర్ కూలర్ ఎంత, 12,000. సో ఆఫీస్ ఎక్విప్మెంట్ అంట, ఎయిర్ కూలర్ అకౌంట్ డెబిట్, అసెట్ అకౌంట్ డెబిట్ ఎంత, 12,000. జిఎస్టీ ఉంది కదా, ఇన్పుట్ అవుట్పుటా, విత్ ఇన్ ద స్టేటా, అవుట్ సైడ్ ద స్టేటా, విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్. సో 12,000 ఇంటూ ఎంతమ్మా, 12% ఎంత, 1440. సో డివైడెడ్ బై 2, 720. సో టోటల్ 13,440. అంతేనా. నెక్స్ట్ ఏం పర్చేస్ చేశాడు, హీ పేడ్ 26,000 వేజెస్ అంట. సో దానికి ఏముండదు కదా. సో ఎంట్రీ ఏంటమ్మా చూడండి, ఓకే. 26,000 వేజెస్ పే చేశాడు, గూడ్స్ని సేల్ చేశాడు 40,000 టు థానే, అంటే 2,42,000 at బెంగళూరు అంట. సో సేల్స్కి ఎంటర్ అవుతుంది. సేల్స్ చేసినప్పుడు ఏంటమ్మా, అవుట్పుట్ జిఎస్టీ తీసుకోవాలి. సో తానే అంటే ఎక్కడుందమ్మా అది, సో తానేది ఎక్కడుందమ్మా అది, ఆబ్వియస్లీ అది కూడా ముంబైలోనే ఉంది. సో ముంబైలోనే ఉంది కాబట్టి అది ఇంట్రా స్టేట్. సో కాబట్టి 40,000 సేల్ చేశాడు కాబట్టి, సో 40,000 12% ఎంత, 4,800 డివైడెడ్ బై 2, 2,400. సిజిఎస్టీ 2,400, ఎస్జిఎస్టీ 2,400. అంతేనా. సో సేల్స్ కాబట్టి అవుట్పుట్ వస్తుంది, అంతేనా. సో డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ ఎంతమ్మా, సేల్స్ అమౌంట్ ఏమో 48, టు అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ 2,400. ఓకే. టోటల్ ఎంత అప్పుడు డెటార్కి 44,800. నెక్స్ట్ ఏం చేశాడమ్మా మనోడు, బెంగళూరులో సేల్ చేశాడంట 2,40,000 పెట్టి.
2,40,000 సేల్ చేస్తే డెటార్ టు సేల్సే. సేల్స్ అంటే ఎవడో బెంగళూరులో ఉన్నాడు. ఎస్జిఎస్టీ సారీ, ఇంటర్ కాబట్టి ఐజిఎస్టీ వస్తుంది. అవుట్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ ఎంతమ్మా? 2,40,000 ఇంటూ 12% ఎంత? 28,800. మొత్తం ఎంతమ్మా? 28,800. 2,68,800 ఎంతనమ్మా? డెటార్ అకౌంట్ డెబిట్ 2,68,800. అర్థమవుతుందా? ఇది సేల్స్కి ఎంట్రీ. సో మనకి మిస్ అయింది ఏంటి ఇంకా మనకి అక్కడ? వేజెస్కి. నార్మల్ వేజెస్కి ఎంట్రీ రాస్తే ఏమవుద్ది? వేజెస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. అక్కడ ఏం పే చేయరు జిఎస్టీ కదా, డైలీ వేజెస్ కాబట్టి అందుకే ఆ ఎంట్రీ రాయలేదు వాడు. అందుకే ఆ ఎంట్రీ రాయలేదు. సో ఇప్పుడు ఏం చూసుకుంటారు మీరు? ఇన్పుట్కి అవుట్పుట్కి అడ్జస్ట్మెంట్లు చూసుకోవాలి. సో దానికోసం ఏం ప్రిపేర్ చేయాలి మీరు? ఏం ప్రిపేర్ చేయాలమ్మా? వర్కింగ్ నోట్ ప్రిపేర్ చేయాలి. చేద్దామా? సరే చూడండమ్మా, వర్కింగ్ నోట్ ప్రిపేర్ చేస్తాను చూడండి. హెడ్డింగ్ ఎలా తీసుకుంటారంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్. ఓకేనా? సో ఫస్ట్ పర్టికులర్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. సో ఇలాగే మీరు చేస్తారు మీ ఐడిటీలో కూడా, ఐటీసీ చాప్టర్లో. అవుట్పుట్ ట్యాక్స్ ఎంత ఉందో చూడమ్మా. సో ఎంట్రీస్కి వెళ్ళిపోండి. ఎంట్రీస్లో అవుట్పుట్ ట్యాక్స్ ఎంత ఉంది? ఓన్లీ రెండే కదా, ఒక్కడే కదా ఉంది. ఎంతమ్మా? ఎంత చెప్పండి మొత్తం? సారీ, ఇది కదా. ఎంతమ్మా అవుట్పుట్ ట్యాక్స్ ఇక్కడ? 10,800 ఒకటా? అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ ఎంతమ్మా? 10,800. సారీ, క్వశ్చన్ నెంబర్ 2 కదా, సారీ. ఓకే, చూడండి అవుట్పుట్ ఎంత ఉందమ్మా? 2,400. థర్డ్ ఎంట్రీలో 2,400 ఏంటమ్మా? అవుట్పుట్ ట్యాక్స్ ఏమైంది? సారీ అమ్మా, చూడండి. ఓకే, చూడండి థర్డ్ ఎంట్రీలో చూడమ్మా. థర్డ్ ఎంట్రీలో అవుట్పుట్ ట్యాక్స్ సిజిఎస్టీ ఎంత ఉందమ్మా? 2,400. ఎస్జిఎస్టీ 2,400. నెక్స్ట్ ఐజిఎస్టీ 28,800. 2 సేల్సే ఉన్నాయి కాబట్టి, 2 సేల్సే మొత్తం ఉంది. సో ఇంకా అంతేనమ్మా. సో సిజిఎస్టీ ఎంత? 2,400. ఎస్జిఎస్టీ 2,400. ఐజిఎస్టీ 28,800. టోటల్ ఎంత అవుద్ది చెప్పాలంటే ఓవరాల్గా? 28,800 ప్లస్ ఎంతమ్మా? 4,800. క్యాల్సి 33,600. జస్ట్ పక్కన రాసి పెట్టా అంతే, అవసరం లేదు కానీ. నెక్స్ట్ ఇన్పుట్ చెప్పండి అమ్మా. ఇన్పుట్ ఏముంది? ఇన్పుట్ ఐజిఎస్టీ ఇక్కడ ఒక 8,400 అమ్మా ఫస్ట్ కేసులో. తర్వాత సిజిఎస్టీ 7,200. సో అన్ని రాసిన లైన్గా ఒక్కొక్కటి. సో మీకు ఆల్రెడీ ఇక్కడ చేసి ఉంటుందమ్మా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, చూడండి ఐటీసీ ఫస్ట్ క్వశ్చన్లో చూడమ్మా. ఫస్ట్ ఏముంది? పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ చెన్నై కదా, అంతేనా? పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ చెన్నై ఎంతమ్మా? అక్కడ ఇన్పుట్ ఐజిఎస్టీ 8,400. అంతేనా? సో చెన్నై అమ్మ పర్చేజెస్ 8,400 ఐజిఎస్టీ పే చేశారు ఆల్రెడీ. నెక్స్ట్ ఇన్పుట్ ఇక్కడ చూడండి, సిజిఎస్టీ పర్చేస్ ఫ్రమ్ ముంబై అమ్మ 7,200 తీసుకోండి. ముంబై నుంచి పర్చేస్ చేశారు. పర్చేస్ ఫ్రమ్ ముంబై 7,200. నెక్స్ట్ ఫస్ట్ 2 అయిపోయినాయి. నెక్స్ట్ తర్వాత టెలిఫోన్లో 300. టెలిఫోన్ అమ్మ సిజిఎస్టీ కదా, 300. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్ 720. 720.
టోటల్ ఏంటమ్మా 7,200 ప్లస్ 300 ప్లస్ 720 8,220 8,220 అంతేనా? చెక్ చేయండి కావాలండి ఒకసారి. అంతేనమ్మా 8,220 8,220 లాస్ట్ ఏంటమ్మా 8,400. ఇది ఐటీసీ అవైలబుల్. సో మనకి ఏం కావాలి? అవుట్పుట్ ట్యాక్స్ పే కావాలి. ఇక్కడ చూస్తే అవుట్పుట్ ట్యాక్స్ తక్కువ ఉంది, ఐటీసీ ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు ఏమవుతుంది? మనకు బెనిఫిట్ అయినా అక్కడ. సరే చూడండి అమ్మ జాగ్రత్తగా. సో మీకు ఇక్కడ ఒక పాయింట్ మీరు ఆల్రెడీ సెట్ ఆఫ్ గురించి తెలుసుకోవడం ఉండాలి. ఎస్జిఎస్టీని ఎస్జిఎస్టీకి సెట్ ఆఫ్ చేస్తాం. ఫస్ట్ ఐజిఎస్టీ చూసుకుంటే ఐజిఎస్టీకి సంబంధించి ఐజిఎస్టీ యూజ్ చేసుకోవచ్చు, ఎస్జిఎస్టీ ఆర్ సిజిఎస్టీ. అంతేనా? సిజిఎస్టీకి ఏమో సిజిఎస్టీ యూజ్ చేసుకోవాలి సెట్ ఆఫ్ చేసుకునేటప్పుడు, ఎస్జిఎస్టీకి ఎస్జిఎస్టీ యూజ్ చేసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఆ పాయింట్. సో చూడండి ఇక్కడ బ్యాలెన్స్ ఒకసారి తీసుకునేంత ఇంత మీకు ఐటీసీ ఉందాం. సో ఫస్ట్ అవుట్పుట్ ట్యాక్స్ ఇంత పే చేయాలి కాబట్టి ఇది సెట్ ఆఫ్ అయిపోద్ది. 2,400 అనేది సిజిఎస్టీ నుంచి సెట్ ఆఫ్ అయిపోద్ది. సో అవుట్పుట్ ట్యాక్స్ సెట్ ఆఫ్ ఎంత సెట్ ఆఫ్ అయిపోద్ది? ఈ 2,400 ఎక్కడి నుంచి అయిపోద్ది? ఇక్కడ 2,400 దీని నుంచి అయిపోద్ది. ఇంకెంతమ్మా 28,800 కట్టాలి. కానీ మన దగ్గర ఉన్న ఐటీసీ ఇది ఎంతమ్మా? ఐజిఎస్టీ ఎంత ఉంది? 8,400 ఉంది. సో దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే సిజిఎస్టీలో కానీ ఎస్జిఎస్టీలో కానీ దాన్ని కూడా ఏం చేయొచ్చు? మీరు ఏం చేయొచ్చమ్మా? యూజ్ చేసుకోవచ్చు ఐజిఎస్టీకి. ఓకేనా? ఎంత చెప్పండి? 5,820 అంతేనమ్మా 5,820 బ్యాలెన్స్ అంతేనా? సో దాన్ని కూడా యూజ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 5,820. బ్యాలెన్స్ ఎంతమ్మా? మొత్తం ఎంత వాడు పే చేయాల్సింది? ఇక్కడ 28,800 పే చేయాలి. ఆల్రెడీ 8,400 వాడి దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఐజిఎస్టీలో. సో -5820 -5820 ఇంకెంతమ్మా? 8760. ఇక్కడ 0 0నా? అంతే కదా? ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా? లేవు కదా? సో 8760 ఇది ఇంకా మనకి బ్యాలెన్స్ ఉంది. అంతే. అమౌంట్ పేబుల్ ఎంతమ్మా? 8760. మీకు అర్థమైంది? అసలు ఏం అర్థం కాదు కదా? సేమ్ లేదు, ఇలాగే ఉంటుంది మీ ప్రాబ్లమ్స్ కూడా ఐడిటీలో. ఫస్ట్ సిజిఎస్టీ సంబంధించి అవుట్పుట్ ఎంత ఉందమ్మా? 2,400 పే చేయాలి. సో నీకు ఇన్పుట్ ఎంత ఉంది? 8,220 ఉంది కాబట్టి సో అడ్జస్ట్ అయిపోద్ది, పే చేస్తాం. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 5,820. దాన్ని దేనికి యూజ్ చేసా? ఐజిఎస్టీకి యూజ్ చేసా అవసరం అని చెప్పి. ఓకేనా? లేదా బ్యాలెన్స్ అని రాసుకోండి. 5,820 5,820 దాన్ని రెండింటికి యూజ్ చేసాం. ఓకేనా? అంటే ఎస్జిఎస్టీని ఐజిఎస్టీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఎస్జిఎస్టీకి మాత్రం యూజ్ చేసుకోవాలి. అంతేగాని సిజిఎస్టీకి యూజ్ చేయకూడదు. సిజిఎస్టీని ఐజిఎస్టీకి సిజిఎస్టీని ఎస్జిఎస్టీ యూజ్ చేయకూడదు, ఎస్జిఎస్టీని సిజిఎస్టీకి యూజ్ చేయకూడదు, సెట్ ఆఫ్ చేయకూడదు. ఓకేనా? సొంత దీని చేసిన బ్యాలెన్స్ 8760 పే చేయాలి. మరి సెట్ ఆఫ్ చేసినప్పుడు ఎంట్రీస్ రాసుకోవాలి వద్దా? సో ఆ ఎంట్రీసే ఎంట్రీస్ పైన ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు సిజిఎస్టీ 2,400 సెట్ ఆఫ్ చేసాం కదా, దాని అవుట్పుట్ ఏమవుద్ది? తగ్గిపోద్ది. ఇన్పుట్ ఆల్రెడీ డెబిట్లో చేసాం, పర్చేస్ చేసినప్పుడు డెబిట్ చేసాం, సేల్ చేసినప్పుడు క్రెడిట్ చేసాం. ఇప్పుడు రెండు ఏమవుద్ది? రివర్స్ ఎంట్రీ. సో కాబట్టి అవుట్పుట్ సిజిఎస్టీ టు ఇన్పుట్ సిజిఎస్టీ 2,400. ఎస్జిఎస్టీ కూడా అంతే, అవుట్పుట్ ఎస్జిఎస్టీ టు ఇన్పుట్ సిజిఎస్టీ రివర్స్ సెట్ ఆఫ్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేసాం? ఐజిఎస్టీకి యూజ్ చేసాం కదా, ఐజిఎస్టీకి ఎంత యూజ్ చేసామమ్మా? అవుట్పుట్ ఐజిఎస్టీ యాక్చువల్గా ఎంత ఉంది? 28,800 ఉంది. అవునా? 28,000 ఎంతమ్మా? 28,800 ఉంది. ఇంత అవుట్పుట్ పే చేయాల్సింది. కానీ ఇన్పుట్ ఎంత ఉంది? ఫస్ట్ మనకి 8,000 ఎంతమ్మా? 8,400. ఎంత టోటల్ చేయండి? 3 8,400 ప్లస్ 5,820 ప్లస్ 5,820 ఎంతమ్మా? 20,040. అంటే 20,040 మాత్రం ఏమైంది? సెట్ ఆఫ్ అయింది. అవునా కదా? సో ఎంట్రీ అవుతామ్మా. సో అవుట్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ డెబిట్ 20,040 మాత్రం సెట్ ఆఫ్ చేస్తున్నాం. 2 ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ 3 తీసుకోవాలి. ఐజిఎస్టీ ఎంత? ఆల్రెడీ బ్యాలెన్స్ 8040 ఎంత ఉంది కదమ్మా?
సో అది అడ్జస్ట్ చేసాం. 8400 8040 చూడండి, జాబ్ చూడండి. ఎంతమ్మా? 8400 అమ్మ అది, అంతే కదా? సో 8400 కాబట్టి సో అది సెట్ ఆఫ్ చేయండి. సో ఎంట్రీ ఏమవుద్దమ్మా? చూడండి ఇక్కడ అవుట్పుట్ ఐజీఎస్టీ అకౌంట్ డెబిట్ 20,040 టు ఇన్పుట్ ఐజీఎస్టీ 8,400, అది చేంజ్ చేసుకోండి ఇక్కడ మిస్టేక్. సో 520 5820 5820 520 ఎస్జిఎస్టీ యూఎస్టీ సిజిఎస్టీ అడ్జస్ట్ అయిపోయినాక ఇంకా బ్యాలెన్స్ ఎంత? 8,760 పే చేయాలి. ఎక్కడ నుంచి? ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. అవుట్పుట్ ఐజిఎస్టీ టు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ 8760. సరేనా అన్న? సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ వర్కింగ్ నోట్ కనుక మీరు ప్రాపర్గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? దేనికి యూస్ చేసామో క్లారిటీ ఉందా? అంతే, సింపుల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 అమ్మ. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. బి ఆఫ్ ఒరిస్సా పర్చేజెస్ గూడ్స్ ఎట్ కాస్ట్ 1 lakh ఫ్రమ్ ఏ. ఇక్కడ ఏమడిగాడు? అందరు బుక్స్లో అడిగినట్టున్నాడు. అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సప్లయర్స్ అమ్మ. సో సప్లయర్స్ ఇక్కడ ఎవరు ఉన్నారు? ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు, డి ఉన్నాడు. అందరూ సప్లయర్స్ ఇక్కడ. సో అందరికీ ఎంట్రీస్ రాశాడు అంతే. చూడండి, ఫస్ట్ బి పర్చేస్ చేశాడు ఏ దగ్గర నుంచి, ఏ సప్లయర్ కాబట్టి ఏ బుక్స్లో రాద్దాం. సో 1 lakh సేల్ చేశాడు. జిఎస్టీ ఐటమ్ 18%. ఎంట్రీ ఏంటమ్మా? ఫస్ట్ ఏ బుక్? బి బుక్స్లో రాస్తున్నాడు వీడు, ఏ బుక్స్ రాయట్లేదు ఏంటి? ఓకే, ఓకే సరే. ఫస్ట్ బి బుక్స్ అన్నాడు, మీరు కావాలని అందులో కూడా రాసుకోవచ్చు. సో వీడేం పర్చేస్ చేశాడు కదా? ఎవరు? బి పర్చేస్ చేసి ఏం చేశాడమ్మా? జస్ట్ వెయిట్. ఓకే, బి పర్చేస్ చేస్తే ఏమొస్తుంది? ఇన్పుట్ సిజిఎస్టీ ఆర్ ఐజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ వస్తుంది. సో చూసుకోవాలి ఎక్కడి నుంచి పర్చేస్ చేశాడు. బి ఒరిస్సాలో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి. బి గురించి మాట్లాడుతున్నాం. బి పర్చేస్ చేసేది ఎక్కడి నుంచి? ఇద్దరు ఒరిస్సాలోనే ఉంది, ఇద్దరు ఒరిస్సాలో ఉన్నాయని చెప్పాడు కాబట్టి ఇంట్రా స్టేట్ సేల్. ఎంతమ్మా? 1 lakh. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 18% అంటే ఎంతమ్మా? విత్ ఇన్ ద కాబట్టి 9,000 సిజిఎస్టీ 9,000 ఎస్జిఎస్టీ. ఎంట్రీ ఏమవుద్ది? ఎంట్రీ ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డెబిట్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డెబిట్ 9,000. నెక్స్ట్ డెటార్ కింద సేల్ చేసింది, సారీ పర్చేస్ చేసాం కాబట్టి పర్చేస్ అకౌంట్ డెబిట్. ఎంట్రీ ఏమవుద్దమ్మా? ఫస్ట్ దానికి పర్చేస్ అకౌంట్ డెబిట్, ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డెబిట్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డెబిట్ 1 lakh 9,000. 2 క్రెడిటర్స్ అంటే ఎవడు? బియా, సారీ ఏ నుంచి పర్చేస్ చేసారు కాబట్టి ఏ 1,18,000. ఎంట్రీ చెక్ చేసుకోండి మీరు వెళ్ళి. 1,18,000 సరిపోయిందా? ఓకేనా? నెక్స్ట్ బి అనేవాడు ఏం చేశాడు? సికి సేల్ చేశాడు. సికి ఏం చేశాడమ్మా? సేల్ చేశాడు. ఎంత సేల్ చేశాడని చూడండి, 20,000 ప్రాఫిట్ అంట. 20,000 ప్రాఫిట్, 1 lakh 20,000 ప్రాఫిట్ యాడ్ చేశాడు. అంతేనా? 1 lakh 20,000 ప్రాఫిట్ యాడ్ చేశాడు. సో 1,20,000 1,20,000 అనేది సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు బికి సెల్లింగ్ ప్రైస్. సో దానిపైన ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సారీ జిఎస్టీ ఎంత? 18 21,600. అంతేనా? సో విత్ ఇన్ ద స్టేట్, అవుట్ సైడ్ ద స్టేట్ చూసుకోవాలి. సో సి అనేవాడు కూడా ఎక్కడ ఉన్నాడు? ఒరిస్సాలో ఉన్నాడు కాబట్టి ఇంట్రా స్టేట్. సో ఎస్జిఎస్టీ సిజిఎస్టీ అంతే. సో ఎంతమ్మా? 1,20,000. సో డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ ఏమో 1,20,000, టు అవుట్పుట్ సిజిఎస్టీ, టు అవుట్పుట్ ఎస్జిఎస్టీ ఎంతమ్మా? 10,800 10,800 21,600. టోటల్ 1,41,600 అంతే. సింప్లా? సో బికి సీ చేశాడు, బి అనేవాడు సేల్ చేశాడు. తర్వాత ఏంటమ్మా? అడ్జస్ట్మెంటే కదా, ఇంకా పర్చేస్ చేశాడు, సేల్ చేశాడు. పే చేస్తుంది ఎంత? 10,800. వాడు ఇన్పుట్ ఎంత? 9,000. బ్యాలెన్స్ 1,800 ఏం చేయాలి? 1,800ఏనా? సారీ, సిజిఎస్టీ 1,800, ఎస్జిఎస్టీ 1,800, మొత్తం 3,600 ఏం చేయాలి? ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి పేమెంట్ చేసుకోవాలి. ఎంట్రీ అదే కదా.
సో అవుట్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డెబిట్, అవుట్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డెబిట్ టు ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ. అక్కడ సెట్ ఆఫ్ అయిపోద్ది. బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే ఏం చేయాలి, దాన్ని పే చేయాలి త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. అంతే, సెట్ ఆఫ్. సరిపోయింది కదా. 21,600 పైన కింద 18,000 ప్లస్ 3,600 మొత్తం 21,600 టాలీ. సరిపోయిందా. అది బి బుక్స్లో. సి బుక్స్కి ఏమవుద్దామా, బి నుంచి సి పర్చేస్ చేశాడు, బి సికి సేల్ చేశాడు, సి ఏం చేశాడు, పర్చేస్ చేశాడు. సో పర్చేస్ అకౌంట్ డెబిట్ 1,20,000, సేమ్ 18%. అంతే, వాడు పే చేసింది ఈ ఎంట్రీ కదా. వీడి దగ్గర బి ఎంట్రీ సెకండ్ ఎంట్రీ అవుతుందో అక్కడ, ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ. వాడికి సేల్స్, వీడికి పర్చేస్. అంతే. మరి వీడు కూడా సేల్ చేశాడు కదా. సి అని వాడు ఎవరు సేల్ చేసినా, డీకి సేల్ చేశాడంట. ఎంతకి 15,000 ప్రాఫిట్ వేసుకొని. సో 1,20,000కి 15,000 ప్రాఫిట్ వేస్తే ఎంతమ్మా, 1,35,000. సో డెటార్ టు సేల్స్, డి టు సేల్స్ ఎంతమ్మా, 1,35,000 ఇంటూ 18% ఎంతమ్మా, 24,300 ఇంటూ 18% 24,300, టోటల్ 1,59,300. ఇక్కడ అవుట్ సైడ్ ద స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ. సేల్ చేస్తే అవుట్పుట్, పర్చేస్ చేస్తే ఇన్పుట్. గుర్తుపెట్టుకుంటాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ పే చేయాల్సిన ఐజిఎస్టీ 24,300 ఉంది, ఇన్పుట్ మాత్రం మీకు 21,600 ఉంది. సో అడ్జస్ట్ చేయండి. బ్యాలెన్స్ ఏం చేయాలి, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి పేమెంట్ చేయండి. అంతే. డీది కూడా అంతే, డీది కూడా అలానే. సో వాడికి సేల్స్ అండ్ వీడికి పర్చేసే కదా. సో పర్చేస్ అకౌంట్ డెబిట్ 1,35,000, ఇన్పుట్ ఐజిఎస్టీ 1,24,300 టు క్రెడిటార్స్ 1,59,300. వీడెంత సేల్ చేశాడమ్మా, వీడే ఉన్నాడు వెస్ట్ బెంగాల్కి, డి అనేవాడికి, సరే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒకటికి 1,50,000 సేల్ చేశాడంట. నెక్స్ట్ బీహార్ ఉన్నోడికి ఏమో 1,00,000 అంట. సో రెండు ఉన్నాయి అమ్మ ఎంట్రీస్ వీడికి. చూడండి, సపరేట్గా రాసుకుని చూడండి. సో డెటార్ టు సేల్స్, డెటార్ ఎంతమ్మా, చూడండి సేల్స్ చేసేది 1,50,000 వాల్యూ ఆఫ్ గుడ్స్ సేల్ చేస్తున్నారు, 1,50,000. సో 1,50,000 ఇంటూ 18% ఎంతమ్మా, 27,000. అంతేనా, 27,000, 18% అంతే కదా. సో బై 2, 13,500. అంతేనా. సో 1,50,000 ప్లస్ ఎంత వద్దామా, 1,77,000 అవుద్దమ్మా. సో ఇది చేంజ్ చేసుకున్నాము, డేటాస్ వాల్యూ చేంజ్ చేసుకోండి. ఎందుకనమ్మా 1,50,000, ఇది ఒక 27 ఎంతమ్మా, 1,00,000 కరెక్ట్ వాల్యూ కాదు అది, 1,77,000 రావాలి. అక్కడ 1,65,000 తీసుకున్నాడు. సో కాబట్టి ఏం చేయాలి మీరు, 1,77,000కి కన్వర్ట్ చేసుకోవాలి. అదొక మిస్టేక్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి సేల్ చేశాడు, అది బయట బీహార్ వాడు సేల్ చేశాడు 1,00,000 వాల్యూ. సో 1,00,000 ఇంటూ 18% 18,000. సో డెటార్ టు సేల్స్ 1,00,000 టు అవుట్పుట్ ఐజిఎస్టీ 18,000, మొత్తం 1,18,000, 1,18,000. సో ఇప్పుడు ఏంటమ్మా, ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోండి సేమ్ అలానే. అవుట్పుట్ ఎంత ఉంది, ఇన్పుట్ ఎంత ఉంది చూసుకొని లాస్ట్లో ఎంట్రీస్, సెట్ ఆఫ్ ఎంట్రీ మీరు రాసేయండి. ఓకేనా, అర్థమైంది కదా, పైన అర్థమైంది. సో ఇది ఎగ్జామ్ అంత పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాకపోయినా మనం చేసాం. సో మీరు కూడా ఏంటమ్మా పైన చేసినట్టు లాస్ట్ దాన్ని కూడా చేసేయండి, సెట్ ఆఫ్ చేసుకోండి అంతే. ఎంతమ్మా అవుట్పుట్ ఎంత ఉంది, 18,000 ఉంది ఐజిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ 24,300 ఉంది. ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా మన దగ్గర. సో 24,300 మైనస్ 18,000 అంటే ఐజిఎస్టీ ఇంకొక 6,300 ఉంటుంది, 6,300. సో ఎస్జిఎస్టీ సిజిఎస్టీ చూస్తే 27,000 ఉంది. ఎంతమ్మా, 27,000. మన దగ్గర ఆల్రెడీ 6,300 ఉంది కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఎంతమ్మా, 20,700 పే చేస్తే సరిపోతుంది. అదే ఆన్సర్, అంతే, కామన్ సెన్స్, సేమ్ అలానే. సో ఇది జిఎస్టీ అకౌంటింగ్. దీని నుంచి జస్ట్ క్వశ్చన్స్ చూసుకోండి, ఒక క్వశ్చన్ చూసుకుని అది రాసేయచ్చు మీరు. ఫస్ట్ పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఎంట్రీ, సేల్ చేస్తే సేల్ ఎంట్రీ, తర్వాత ఐటీసీని అడ్జస్ట్మెంట్ చేసుకొని పేమెంట్ ఎంట్రీ రాసుకోవాలి అంతే. పేమెంట్కి ఏం యూస్ చేయాలి, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.